హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు వీడియోలో సోరకాయ గారెలు చూపిస్తున్నానండి. స్నాక్స్ లోకి అయితే సోరకాయ గారెలు చేశాను. వీటిని సోరకాయ అప్పాలు అంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వేడివేడిగా తిన్నా బాగుంటాయి, చల్లారాక తిన్నా కానీ బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేని వాళ్ళు పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక సోరకాయ తీసుకోవాలి. కొంచెం ఇలా లేతగా ఉన్న సోరకాయ తీసుకొని దీనిపైన ఉన్న తొక్కంతా కూడా నీట్ గా తీసేసుకోవాలి. ఇలా తొక్కంతా కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తురుముకుందాము. చూడండి, కొంచెం వెడల్పుగా ఉండాలి. కొంచెం ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న దానితో తురుముకోవాలి. ఈ సొరకాయ తురుము ఒక బౌల్లోకి వేసుకుందాము. బౌల్లో వేసుకొని కొలుచుకున్నామంటే ఇందులో బియ్యం పిండి ఎంత వేసుకోవాలో కరెక్ట్ గా తెలుస్తుంది. సొరకాయ అప్పాలు చేయడం చాలా ఈజీ అండి. సొరకాయ తురుముకోవడానికి మాత్రమే టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, మొత్తం అయితే ఇలా బౌల్లోకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అంతా కూడా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా పెద్ద ప్లేట్ లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇంకా 1/2 కప్పు సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, మీరు తినే కారాన్ని బట్టి 7-8 పచ్చిమిరపకాయలని కొంచెం ఇలా కచ్చా పచ్చాగా దంచి సొరకాయ తురుములోకి వేసేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, నువ్వులు వచ్చేసి 1 కప్పు తీసుకోండి. ఈ సొరకాయ అప్పాలకి నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుంది. సొరకాయ అప్పాలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి మనం తినేటప్పుడు నువ్వులు పంటి కింద అక్కడక్కడ తగులుతూ ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. అందుకనే నువ్వులు కాస్త ఎక్కువగానే వేస్తున్నాను. మీరు కావాలంటే కాస్త తగ్గించి 1/2 కప్పు వరకు వేసుకున్నా సరిపోతుంది. అలాగే 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, వీటిని 1 గంట పాటు ముందే నానబెట్టేసుకున్నాను. 2 కలిపి 1/2 కప్పు తీసుకున్నాను. నీళ్లను పంపేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బియ్యం పిండిని వేసుకోవాలి. మనం సొరకాయ తురుము ఎంతైతే తీసుకున్నామో అంతే బియ్యం పిండిని ఇలా కొలిచి తీసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోవాలి. సొరకాయ తురుములో బాగా నీరుంటుంది కాబట్టి నీళ్లు పోయకుండా పిండి ఈ సొరకాయ తురుము బాగా కలిసేలాగా ఇలా చేతితో రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మామూలు నీళ్ళేనండి, వేడి నీళ్ళు కాదు. మామూలు నీళ్ళే కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని అయితే కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలా అని మరీ పల్చగా కలుపుకోకూడదు. కొంచెం సాఫ్ట్ గా ఉండేలాగా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గితే గనక కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అప్పాల్లాగా చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేసుకొని ఒక వాయికి సరిపడా పిండి ముద్దల్ని ముందే చేసి పెట్టుకోండి. ఈ అప్పాలు ఏ సైజు లో కావాలో దానికి తగ్గట్లుగా పిండి ముద్దల్ని చేసేసుకోండి. పిండిని అయితే ఆరిపోకుండా ఇలా పొడి క్లాత్ తోనే కవర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక పక్కన నూనె పెట్టేసుకోండి. నూనె కాగుతూ ఉంటుంది. ఈ లోపు మనం అప్పాలు ఒత్తేసుకుందాం. ఇలాంటిది ఏదైనా కవర్ లేదా ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. ఈ కవర్ కి కొంచెం నూనె రాసేసి ఒక్కొక్క పిండి ముద్దను పెట్టి కొంచెం మందంగా ఒత్తుకోవాలి. మరీ లావుగా చేసుకోవద్దు, అలా అని మరీ పల్చగా చేసుకోవద్దు. కొంచెం మందంగా ఉండేలాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోండి. ఇలా చేసుకున్న ఈ అప్పాలని ఒక క్లాత్ ని తడిపేసి నీళ్ళని గట్టిగా పిండేసి దానిపైన వేసుకోవాలి. ఇలా కొన్ని చేసి పెట్టుకున్నామంటే వెంటనే నూనెలో వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక 2 వాయిలకు సరిపడా చేసి పెట్టేసుకొని ఈ లోపు నూనె కూడా కాగి ఉంటుంది. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నూనెలోకి సరిపడినన్ని వేసుకోవాలి. వేసిన వెంటనే కలపొద్దు. పైన పచ్చిదనం అంతా తగ్గే వరకు కాల్చుకొని రెండో వైపుకు తిప్పుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ అంచుల దగ్గర చూడండి, కొంచెం ఎర్రగా క్రిస్పీగా ఉంటుంది. మధ్యలో తెల్లగా ఉంటుంది. ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నామంటే తినేటప్పుడు మధ్యలో క్రిస్పీగా సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. అప్పాలు మీకు ఎక్కువ క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు కాల్చుకోవచ్చు. నేనైతే కొంచెం సాఫ్ట్ గానే కాల్చేస్తున్నాను. చూడండి, బాగున్నాయి అప్పాలు. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇలానే మిగిలినవన్నీ చేసుకోవాలి. మీకు డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. మధ్యలో ఉల్లిపాయలు, సొరకాయ తురుము, నువ్వులు వేసాం కదా, పచ్చి శనగపప్పు, పెసరపప్పు నానబెట్టి వేసాము, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ ని ఇస్తాయి. చాలా రుచిగా ఉంటాయి. మరి మీరు కూడా ఒక్కసారి ఈ సొరకాయ గారెల్ని ట్రై చేయండి. క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్ గా చాలా రుచిగా ఉంటాయి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.